మనందరము విశ్వాసులమా, విశ్వాసులం కామా? చెప్పాలి. నువ్వేమై ఉన్నావో నువ్వు చెప్పు. నువ్వు విశ్వాసివా? ఒకవేళ అవిశ్వాసివా? విశ్వాసివి. ఎవరి యందు విశ్వాసం ఉంచావు? దేవుని యందు విశ్వాసం ఉంచావు. అయితే ప్రభు చెప్పే మాట ఏమిటి అంటే, దేవుని యందు విశ్వాసము ఉంచిన భక్తులు వారు చేయవలసిన పనేమిటో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు దేవుడు. ఎవరు చేయవలసిన పని? విశ్వాసులు ఎలా ఉండాలి? నేను విశ్వాసిని అని చెప్పుకుంటే ఆ విశ్వాసి ఎలా ఉండాలో ప్రభువు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట మీద మనకి విశ్వాసం ఉంది. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం మీద మనకి విశ్వాసం ఉంది. ఆయన రేపు నిత్య రాజ్యానికి తీసుకొని వెళతాడు అన్న మాటలన్నిటి మీద మనకేముంది? విశ్వాసం ఉంది. చివరికి మనందరం కూడా విశ్వాసులము. ఎవరు మనం? విశ్వాసులం. చూడండి బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 198, కొత్త నిబంధన గ్రంథము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్య భాగము. దేవుని యందు విశ్వాసముంచిన వారు, అది విశ్వాసముంచిన వారు. మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారా లేదా? మాట్లాడాలి. మనందరం దేవుని యందు విశ్వాసం ఉంచే ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టాం. అయితే దేవుడు అంటాడు, దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచాలి అని చెప్తున్నాడు. నేను విశ్వాసిని అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు విశ్వాసివి అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే సత్క్రియలను చేయటానికి నీవు శ్రద్ధ చూపాలి. మంచి పనులు చేసే విధంగా నువ్వు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం మంచి విశ్వాసులమే. విశ్వాసులము అని చెప్పుకొని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కానీ విశ్వాసులు ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందో ఇది ఖచ్చితంగా మనం అనుసరించాలి. ప్రభు దైవ సేవకుడితో మాట్లాడుతూ, నువ్వు సంఘానికి విషయాన్ని తెలియచేయి, నువ్వు సంఘానికి ఇది బోధించు, సంఘానికి ఇది హెచ్చరించు అని దేవుడు తన సేవకుడికి బయలుపరుస్తూ ఉన్నాడు. మళ్ళా చదవండి చక్కగా మాటని. దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచునట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని దృఢముగా నువ్వు సంఘానికి చెప్పాలి. విశ్వాసులైన మీరు మీ జీవితంలో సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. ఖచ్చితంగా విశ్వాసి ప్రతి జీవితంలో కూడా ఈ సత్క్రియలు అనేది చాలా ప్రాముఖ్యమైనది అని నువ్వు సంఘానికి దృఢముగా చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం కూడా మీరు గ్రహించండి. విశ్వాసులము అని చెప్పుకుంటూ ఆనందిస్తున్నాం కదా, ప్రభు అంటున్నాడు, నీలో సత్క్రియలు ఉన్నాయా? ఇన్ని దినాల నుంచి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా, నీ విశ్వాసివైతే నీ జీవితంలో సత్క్రియలు ఉండాలి అని నీవు రూఢీగా నీవు సంఘానికి నువ్వు తెలియచేయి అంటూ ఏమంటున్నాడు ఆయన? ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి. ఇవి మంచివి, ఇవి మీకు ప్రయోజనకరమైనవి. ఇవి మంచివి, ఇవి మీకు ప్రయోజనకరమైనవి. రూఢీగా నువ్వు చెప్పు, సంఘాన్ని బలపరచు. ఖచ్చితంగా విశ్వాసుల యొక్క ప్రతి జీవితంలో సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు లేకపోతే విశ్వాసము మృతమే, విశ్వాసం పనికిరాదు, విశ్వాసం నిరర్థకమైపోతుంది అనే విధంగా ప్రభు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో ఎంతమందికి ఉన్నాయండి సత్క్రియలు యందు ఆసక్తి? సత్క్రియలు
చెయ్యాలని ప్రభు తన ఉపదేశం అన్నిటిలో కూడా నువ్వు ఎలా ఉండాలో నువ్వు దేవుడు నీతో మాట్లాడాడు. మంచి క్రియ, పొరుగువారిని ఎప్పుడు మేలు చేసే పనులు నువ్వు చేయాలి. సత్క్రియ, సత్ అంటే మంచి క్రియలు, మంచి పని నువ్వు చేయాలి. అది నీవు చేసుకునేది కాదు. నీ పొరుగువారి విషయంలో నువ్వు సత్క్రియలు చేయాలి. పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. పొరుగువారు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీ బలహీనతలో ఉన్నప్పుడు నీ వారిని ప్రేమించి ఓదార్చి నువ్వు సహాయం చేయాలి. నువ్వు కనికరం చూపాలి, నువ్వు దయ చూపాలి. బాధలో ఉన్నవారు 1 మైలు దూరం రమ్మంటే నీవు 2 మైళ్ళ దూరం వారితో కొనసాగి వారి బాధల్లో నువ్వు పాలిభాగస్తులుగా ఉండాలి. అందుకే సత్క్రియను ఆసక్తి, మంచి పని చేయాలి. 10 మందికి నేను ఉపయోగపడాలి. కష్టంలో ఉంటే వారి కన్నీరు కారుస్తుంటే చూడలేని ఆ మంచి మనసు మన జీవితంలో ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎవరు వెళ్ళకపోతే పర్వాలేదు, మన త్రోవలో మనం వెళ్ళిపోతాం. బాధలో, కష్టములో, భయంకరమైన శోధనలో ఉన్న వారిని చూసి ఏ రోజైనా కనికరం చూపి జాలితో వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చామా? వారికి ఒకవేళ ఆపదలో ఉంటే మనం ఏమైనా సహాయం చేయగలిగామా? ఒక వ్యక్తి చలిలో పడిపోయి వణికిపోతూ ఉన్నాడు అనుకోండి, మనం త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నాం. అదేంటమ్మా ఎందుకు చలిలో వణికిపోతున్నావు, లోపలికి వెళ్ళిపోనుకో లేదా దుప్పట కప్పుకో అని చెప్తాం. ఆ మాట చెప్పడం కదా సత్క్రియ. ఏంటంటే నువ్వు వారికి కావాల్సిన బెడ్షీట్ ఇచ్చి అమ్మా చక్కగా ఉండు అని నువ్వు సహాయం చేయాలి. నోటి మాటలు కాదు ఇవి, నువ్వు చేతలో నీ క్రియను చూపించాలి అని చెప్తున్నాడు ఆయన. నువ్వు విశ్వాసమైతే నీ జీవితంలో ఖచ్చితంగా సత్క్రియలు ఉండాలి. ఈ క్రియలు లేకపోతే దేవుడు నిన్ను నన్ను అంగీకరించడు అనే విషయాన్ని ఈరోజు దేవుని యొక్క ఉపదేశంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఉపదేశాన్ని మీరు ఆలకించగలిగితే దేవుడికి ఏది ప్రీతికరమైనదో అది ఖచ్చితంగా ఈ వాక్య ధ్యానంలో మనకు అర్థం కావాలి. దేవుడికి ఏమి ఇష్టం, ఇది మంచిది, ఏది మంచిదంట? సత్క్రియలు యందు ఆశ కలిగి, ఆసక్తి కలిగి, శ్రద్ధ చూపితే అది మంచిది, అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎవ్వరికి తెలియదు. ఏమంటే పొరుగు వారికి సహాయం చేస్తే మనకేంటండి ప్రయోజనం? మన ముద్ద తీసి వారికి పెడితే మనకేంటి ప్రయోజనం చెప్పండి? అది మీకు ప్రయోజనము అని ప్రభు చెప్తున్నాడే, అది ప్రయోజనకరమైంది అని తెలిస్తే ఎప్పుడో మన సత్క్రియలు చేసేవారు. అది ప్రయోజనకరమైందని మనకు తెలియదు కదా. ఇస్తే మనది అయిపోతుంది అనుకుంటాం, శ్రమ పడితే మన ఆరోగ్యం పోతుంది అనుకుంటాం. వారికి మేలు చేయటానికి, వారితో వాళ్ళ కష్టంలో బాధలో మనం కలిసి ప్రయాణం చేయటానికి మనం ఎక్కడ కూడా ఇష్టం చూపం. అందుకు అంటున్నాడు ఆసక్తి చూపాలి. అయితే ఒక విషయం చెప్తాను, నేను సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటే అసలు ఏం ప్రయోజనమో అని ఒకవేళ నీవు ఒక ప్రశ్న నీలో వస్తే ఆ ప్రయోజనం ఏంటో ప్రభు నీతో చెప్తారు. విశ్వాసులందరూ సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పారు కదా. సరే, నేను సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నాను అనుకో. ప్రయోజనం అన్నాడు, మేలు అన్నాడు. ఏంటి ఆ ప్రయోజనం, ఏంటి ఆ మేలు అని ఒకవేళ ఆలోచిస్తే చూడండి, బైబిల్ గ్రంథంలోనే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం చదివాం, మనం 2వ అధ్యాయంలోనికి వద్దాం. 2వ అధ్యాయము 14వ వాక్య భాగము. ఆయన దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచించాలి, దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మనందరినీ విమోచించాడు. పాపములో బంధకాల్లో ఉన్న మనందరినీ కూడా ప్రభు విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు. ఏమిటి ప్రయోజనం? సత్క్రియలు నీ జీవితంలో వస్తే ఏం ప్రయోజనం అనుకుంటున్నావో తెలుసా? ప్రభు అంటున్నా, నా సొత్తుగా చేసుకుంటాను ఆ బిడ్డలని. ఎవరైతే సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన పిల్లలు ఉన్నారో వారు నా సొత్తుగా చేసుకుంటాను. సమస్త దుర్నీతిలో ఉండి మనందరినీ దేవుడు విమోచించాడు కదా. విమోచించిన తర్వాత మనలో ఎవరిలో అయితే సత్క్రియలు యందు ఆసక్తి ఉందో, సత్క్రియలు చేసిన వారు నాకు కావాలి అని అడగలేదు,
ఏమడిగాడు ఆయన? నీకు సత్క్రియ చేయటానికి ఆసక్తి ఉంటే చాలు, నా సొత్తుగా చేసుకుంటాను నేను. ఈరోజు రక్షణ పొందుకున్న మనందరం కూడా, ఈ రక్షణ పొందుకున్న మనందరం కూడా దేవుడు మనలో వెతుకుతున్నాడు. ఎవరిలో సత్క్రియలందు ఆసక్తి ఉన్నాయో ఆ పిల్లలు ఆయనకు కావాలంట. నీలో ఉంటే నువ్వు కావాలి దేవుడికి. నేను సత్క్రియ చేయాలని ఆసక్తి నీలో ఉంటే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు సత్క్రియలు నువ్వు చెయ్యలేదు, కానీ చెయ్యాలని ఆశ నీలో ఉంటే, మంచి పనులు నేను చేయాలి, 10 మందికి నేను ప్రయోజనకరంగా ఉండాలి, దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా అందరి పట్ల నేను కనికరము, దయ, ప్రేమ, జాలి, సహాయం చేసే మంచి సుగుణాలతో సత్క్రియలతో నేను ఉండాలి అనే ఆశ ఎవరిలో ఉంటుందో దేవుడు అంటున్నాడు, వారు నా సొత్తు. మళ్ళా చదవండి ఆ పదాన్ని. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. ఎవరి కోసం? ఆయన కావాలంట వారు. నువ్వు రక్షణ పొందుకొని నేను విశ్వాసిని అనుకుని ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన నిన్ను కోరుకోడంట. సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారు నాకు కావాలి. మీరందరూ విశ్వాసులే. విశ్వాసులకి ఏమని చెప్పాడు? మూలవచనంలో ఏం చదివాం? విశ్వాసులందరినీ కూడా సత్క్రియ ఉండాలి. నువ్వు బోధించు సంఘానికి, అది ప్రయోజనకరం, అది మేలైనది అని చెప్పిన దేవుడు ఏంటయ్యా మేలు అంటే, ఇక్కడ ప్రభు అంటాడు, వారి నా సొత్తుగా చేసుకుంటా. వారు నా సొత్తు, నా సంపద. అది ఎంత ధన్యతో తెలుసా? మనం దేవుడు సంపద అయితే దీని మీద ఎవరైనా చెయ్యగలరా? మన సొత్తు మీద వచ్చి ఇంకోటి చెయ్యేస్తేనే మనం ఊరుకోం. మరి దేవుడు సొత్తు మనమైతే మన మీద ఏదైనా దాడి చేయగలగదా? ఏదైనా మనం గెలవగలదా మన మీద? అందుకే దేవుడి వాక్యం నీకు అర్థం అవ్వగలిగితే నువ్వు బలవంతుడుగా నువ్వు మార్చబడతావు. దేవుడి మాట నీకు అర్థం కావాలి. ప్రతిదీ కూడా వాక్యం చదువుతున్నా వెళ్ళిపోతున్నా నమ్మం మనం. అందుకే విశ్వాసివా కాదా నేను అడిగాను. నువ్వు విశ్వాసివైతే ఖచ్చితంగా దేవుడి మాట నువ్వు నమ్మాలి. అని ఖచ్చితంగా నువ్వు విశ్వాసివైతే నీలో ఏముండాలి? సత్క్రియల యందు నీకు ఆసక్తి ఉండాలి. అది నీకు మేలు జరుగుతుంది. ఏంటయ్యా మేలు? ఇదిగో ఆ సత్క్రియ యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తనకు తానే యేసు ప్రభు మన కొరకు అర్పించాడు. ఎలా ఉండాలో మీకు అర్థమైందా? ప్రభు కోరుకునే పిల్లలుగా మనం ఉండాలని ఆశపడతామే కానీ ఎలా ఉంటే దేవుడు కోరుకుంటాడండి? అసలు మనం ఎలా ఉండాలి? ఇది చాలా సింపుల్ కదా. అయ్యా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పా, అది సత్క్రియ. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ పొరుగువారు కూడా అంత బాగుండాలి. వారు చక్కగా చదువుకోవాలి, వారి పిల్లలు చక్కగా వివాహాలు జరగాలి. అంతేగాని అసూయ, ఈర్ష్య, కుళ్ళు ఇవి కాదు మనలో ఉండవలసింది. ఆపదలో ఉంటే చేత అయితే నువ్వు సహాయం చేయి, వాళ్ళు బలపరచు. బలహీనతలో ఉంటే నువ్వు బలపరచు. ఇది సత్క్రియ. ఆపదలో ఉంటూ నువ్వు సహాయం చేయి, నీకు కలిగింది సహాయం చేయి. నోటి మాటలతో మనం చెప్తామే కానీ క్రియారూపకములో మనం ఏమీ చెయ్యం. దేవుడికి ఇష్టంగా ఉంటామా? మన ప్రార్థన అంగీకారంగా ఉంటుంది అనుకుంటున్నామా? ఏది మన జీవితంలో జరగదండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం అనేది స్థిరమైనది. ఆ వాక్యానికి వేరుగా దేవుడు ఏది కూడా మన జీవితాల్లో జరిగించడు. ఏవి క్రియలై ఆయన అంటాడు, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారినంట దేవుడు ఏం చేస్తాడంట? తన కోసము ఇంకా పవిత్రపరుస్తాడంట. నీలో కొంచెం ఆసక్తి ఉంది కదా మంచి చేయాలి అని, ఇంకెక్కడైతే నువ్వు చేయలేకపోతున్నావో వాటన్నిటిని సరిచేసి ఆయనకి ఇష్టంగా మారుస్తాడంట. ఆయనే మిగిలిన పని అంతా ఆయనదే. నీకు ఆసక్తి ఉంటే చాలు. అయ్యా, నేను చాలా మందికి ఇదిగో ఈ విధంగా చేయాలి, మేలు చేయాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీలో ఆసక్తి ఉన్నట్టే. నాకు అది ప్రభా, ఇది ప్రభా అని కాదు ప్రార్థన. ప్రభా, నేను నలుగురికి నేను మంచి చేయాలనుకుంటున్నాను, నేను ప్రేమించలేకపోతున్నానయ్యా, తప్పు చేస్తే నేను క్షమించే మనసు నాలో రావట్లేదు, ఇంకా మనం దూషిస్తున్నాను, అనేక మంది ముందు హేళన చేస్తున్నాను, చులకనగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ చెడ్డ క్రియలు.
మంచి క్రియలు నాలో రావటం లేదు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయని నువ్వు దేవుడి సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు అంటున్నాడు, ఆసక్తి ఉంది కనుక నేను వారిని ఇంకా పరిశుద్ధపరిచి నా సొత్తుగా చేసుకుంటా. అంటే ఎక్కడైతే నడవలేకపోతున్నాడో తాను ఆయన నడిపిస్తాడంట, ఆయన పని చేస్తాడు. ఇంకా నీ పనికి నీకు ఆసక్తి ఉంటే చాలు, నీ ఆసక్తి ఉంటే మిగిలింది దేవుడు చేస్తాడు. చాలా సింపుల్ కదా. మన పెద్ద మన బాధపడమని మనకేదో మొయ్యలేని బరువు మన మీద వేయటం లేదు ప్రభు. నీకు ఆసక్తి ఉంటే చాలు, నేను జరిగిస్తా. ప్రభు నాకు ఇష్టమో నువ్వు నిలబడు, నీ చేత నేను గొప్ప పనులు నేను చేపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది గొప్ప విషయం, మీకు తెలుసా? ఆయన అంట పరిశుద్ధపరుచుకుంటాడు. ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తే మనంతా ఆత్మీయ జీవితం అంతా కూడా దేవుడికి అయిష్టంగా మారిపోయిన మనస్తత్వాలన్నీ కూడా అన్నీ మనకే కావాలనుకుంటాం, మన పొరుగు వారికి కావాలని మనం కోరుకోం. మంచివన్నీ నాకే కావాలి. మనసు ఎంత చెడ్డదో తెలుసా? దేవుడు అంగీకరించడండి. పొరుగువారు పడిపోతే, పొరుగువారు నాశనం అయిపోతే ఆనందించే మనసు. మా పిల్లలు బాగా చదువుకోవాలి, మిగిలిన పిల్లలు అంతగా పోటీగా రాకూడదు అనే మనసు చెడ్డ మనసు. నా పిల్లలు ఎలా ఉన్నారో వారు ఇంకా బాగుండాలి, వారు ఇంకా బాగా చదువుకోవాలి, వారి కుటుంబాలు ఇంకా దీవెనగా ఉండాలి. ఎప్పుడు మంచిని కోరుకునేది సత్క్రియ. ఇది లేకపోతే, అంత చెడు మనలో ఉంటే దేవుడు ఎలా ఆయన సొత్తుగా చేసుకుంటాడు మనల్ని? విశ్వాసులు, పేరుకి విశ్వాసులమే, లోపల హృదయం అంతా కూడా చెడిపోయింది. హృదయం అంతా చెడిపోయి ఉంది. అందుకు చాలా క్లియర్గా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని నేను పరిశుద్ధపరిచి నా సొత్తుగా చేసుకుంటాను. ఈరోజు మీరు గమనించండి, లోకములో ఉన్నవారిని ఎన్నుకున్నట్లుగా దేవుడు మన ఎన్నుకోలేదు. బైబిల్ గ్రంథంలో దానియేలు పుస్తకంలో ఒక సందర్భాన్ని మీకు తెలియచేస్తాను. దానియేలు కాలంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. చూడండి, దానియేలు పుస్తకము 1వ అధ్యాయం 3వ వాక్య భాగం. 1వ అధ్యాయం 3వ వాక్య భాగం దానియేలు పుస్తకము. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, జాగ్రత్తగా మీరు అర్థం కావటానికి 2 మాటలు చెప్తాను, తర్వాత మీరు ఆ వాక్యాన్ని మీరు ధ్యానించండి. నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని బానిసలుగా తీసుకొని వచ్చాడు, చెరగా తీసుకొని వచ్చాడు అనుకుంటే సరైన పదం అది. చెరగా తీసుకొని వచ్చాడు. ఈ చెరగా తీసుకొని వచ్చిన వారిలో కొంతమందిని రాజు కొరకు ప్రత్యేకపరచాలి అని నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపించాడు రాజు. ఎలాంటి వారు కావాలో తెలుసు ఆయనకి? ఎవరు? వారి దేశస్థంలో పిల్లలు కాదు, ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చిన వారిలో నీవు కొంతమందిని సెలెక్ట్ చేయి, వీరు నా కొరకు కావాలి అని రాజు కోరుకున్నాడు. వారు ఎలాంటి వారిని కోరుకున్నాడు తెలుసా? ఎలా ఉండారో వారు? చదవండి. ఇశ్రాయేలీల రాజవంశములో పుట్టిన పిల్లలై ఉండాలి, ముఖ్యులై. అది రాజవంశములో పుట్టిన ముఖ్యులు, అలాంటి వారు కావాలి. ఎవరెవరో సాదా సేదాగా ఉన్నవారు కాదు, రాజవంశములో ముఖ్యులైన వారు కావాలి. లోపము లేని సౌందర్యము. ఎలాంటి వారు అంటే ఏ లోపము లేని సౌందర్యంగా ఉన్నవారు కావాలి. రాజు కోరికలు నాతో ఉండాలి అనుకుంటే నువ్వు ఎలాంటి వారిని నువ్వు సెలెక్ట్ చేయి. రాజవంశములో ముఖ్యులైన వారు కావాలి. రెండవది, ఏ లోపము లేని సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. రెండవది, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారుగా ఉండాలి. జ్ఞానము కలిగి. నాలుగవది, మంచి జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. తత్వజ్ఞానము తెలిసిన వారే. ఐదవది, తత్వజ్ఞానము తెలిసిన వారిగా ఉండాలి. రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురును రాజనగరలో నిలబడగలిగే బాలురిని నువ్వు రప్పించి వారికి కల్దీల వారి విద్య వాళ్ళ భాష నువ్వు నేర్పి 3 సంవత్సరాలు నువ్వు తర్ఫీదు ఇవ్వాలి అని రాజు ఆజ్ఞాపించాడు.
నపుంసకుల అధిపతికి. జాగ్రత్తగా గమనించాలి. రాజు కంట ఎలాంటి వారు కావాలి? చిన్నవారు, యవనస్తులు, బాలురు. ఆ బాల్యకాలము నుంచే మంచి జ్ఞానం కలిగిన వారు, సౌందర్యం కలిగిన వారు, రాజవంశంలో నుంచి వచ్చిన వారు, తత్వజ్ఞానం కలిగిన వారు, అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉన్నవారిని నువ్వు ఎన్నుకొని 3 సంవత్సరాలు ఈ విద్య భాషను నేర్పి వారు నా ఎదుట నిలబెట్టాలి, వారు నాకు అవసరము అని రాజు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక రాజుకి తన జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఉండటానికి ఎంత క్వాలిటీస్ ఎంచుకుంటున్నారే, దేవుడు కూడా మీరు నా స్వాస్థ్యంగా సొత్తుగా ఉండాలి అనుకున్న ఆయన మనలో ఏ క్వాలిటీస్ ఎంచుకున్నాడు చెప్పండి? లోకరీతిగా నేను చూడండి ఎలాంటి వారిని ఎంచుకున్నాడో ప్రభు మీరు చూడాలి. ఇక్కడ ఈయనైతే చూడు అలా క్వాలిటీస్ అన్నీ చూపిస్తే ఎలాంటి వారు నాకు కావాలి అని చెప్తున్నాడు రాజు. దేవుడు అలాంటి క్వాలిటీస్ కలిగిన వారిగా మనల్ని కావాలని కోరుకోలేదు. ఈరోజు నువ్వు అనుకుంటావు, మరి రాజు జ్ఞానం కలిగిన వారు కోరుకున్నాడు కదా, నాకు జ్ఞానం కలిగి లేదు కదా. రాజు సౌందర్యం కలిగిన వారు కోరుకున్నారు, నాకు సౌందర్యం లేదు కదా. దేవుడు అలా కోరుకోలేదు. అది ఈ లోకంలో ఉన్న రాజులు ఎంచుకున్న స్థితి. దేవుడు ఏ విధంగా మనల్ని ఎంచుకుంటున్నాడో బైబిల్ గ్రంథం చాలా తేటగా తెలియచేస్తూ ఉంది. ఒక్కసారి చదువుదాం, రిఫరెన్స్ చెప్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్య భాగము. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అమ్మా మనందరితో చెప్తున్నాడు, మీ అందరినీ దేవుడు పిలిచాడు కదా, ఎలా పిలిచాడో ఒక్కసారి మీరు చూడండి, ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ లోకంలో నుంచి పిలుచుకొచ్చాడు కదా దేవుడు, మిమ్మల్ని ఏ విధంగా పిలిచాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. డబ్బు ఉంది అని పిలిచాడా? అందం ఉంది అని పిలిచాడా? జ్ఞానం ఉంది అని పిలిచాడా? చదువు ఉంది అని పిలిచాడా? ఏముందని పిలిచాడు దేవుడు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. చాలా స్పష్టంగా దేవుడి వాక్యం తెలియజేసేది ఏమిటి అంటే, మరొకసారి చదవండి పదాన్ని. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మును పిలిచిన పిలుపుని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను లోకరీతి, ఇదిగో లోక రీతిలో రాజు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? ఆ లోకరీతిలోని మిమ్మల్ని ఎన్నుకోలేదు నేను. లోకరీతి ఎలా ఉంటుందో లోకంలో వాళ్ళు ఎలా ఎన్నుకుంటారో తెలుసా? ఆ వర్షంలో నేను మిమ్మల్ని ఎన్నుకోలేదని చెప్తున్నాడు ఇక్కడ. లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, అనేకులు ఆ విధంగా పిలువబడలేదు కానీ, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని ఎంచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి ఎన్నికలైన వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అతిశయించడానికి ఏమీ లేదు. లోకరీతిగా ఆయన ఎంచుకోలేదు. ఆ రాజు సౌందర్యం కలిగిన వారు కావాలి, నాకు జ్ఞానం కలిగిన వారు కావాలి, తత్వజ్ఞానం కలిగిన వారు కావాలి, ఏ లోపం లేని వారు కావాలి, రాజవంశంలో ఉన్నవారు కావాలి, అన్నీ చెప్పాడు. కానీ నేను లోకరీతిగా మిమ్మల్ని పిలవలేదు. వెర్రివారిగా ఎలాంటి వారిని పిలిచాడంటే ఈయన బలహీనులైనప్పుడు మిమ్మల్ని పిలిచాను, అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచాను, జ్ఞానం లేని వ్యక్తులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచాను. జ్ఞానులనో, తెలివి గలవారనో, డబ్బు ఉందనో, ఆస్తిపాస్తులు ఉన్నాయనో, అందం ఉందనో, ఉద్యోగం ఉందనో మిమ్మల్ని పిలవలేదు. మనల్ని ఏ స్థితిలో నుంచి పిలిచాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎలా పిలిచాడండి? ఈరోజు ఆయన సొత్తుగా చేసుకోవాలని కోరుకుంటున్నాడే. ఏ యోగ్యత లేనని ఒక యోగ్యత ఇచ్చి, ఇదిగో నా సొత్తుగా చేసుకోవాలి. మీలో ఉండవలసింది ఏమిటి అంటే సత్క్రియలు ఉండాలి. నువ్వు సత్క్రియలు ఉంటే నా సొత్తుగా చేసుకుంటా నేను.
మిగిలిన క్వాలిటీస్ ఏమీ అక్కర్లా. నీ చదివావా, చదవలేదా, అందం ఉందా, అందం లేదా, ఈ ఏమీ నాకు అక్కర్లేదు. నీలో ఏముండాలి అంటే ఏముండాలి? మంచి క్రియలు, సత్క్రియలు చేసే మనసు, ఆసక్తి నీలో ఉండాలి. ఎంత ధన్యతో తెలుసా? చాలా సింపుల్గా చెప్పాడు దేవుడు. ఆయన సొత్తు కావటానికి పెద్ద కష్టమైంది మనతో చెప్పలేదు. పొరుగు వారిని ప్రేమించయ్యా, బాధలో ఉన్న వారికి సహాయం చేయయ్యా, కనికరం చూపయ్యా. అబద్ధాలు ఎందుకు, బూతు మాటలు ఎందుకు, ఎందుకు ఎదుటివారిని తృణీకరిస్తావు, ఎదుటివారిని ఎందుకు హేళన చేస్తావు, వాళ్ళ గుట్టుని వీధిలో పెట్టి ఎందుకు ఎగతాళి చేస్తావు, వాళ్ళు చెప్పిన విషయాలు రహస్యంగా నీ గుండెల్లో పెట్టుకోవద్దా? వాళ్ళ విషయాలు నీకు తెలియచేసినప్పుడు నీ గుండెల్లో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయలే కానీ నలుగురు ముందు చెప్పి వాళ్ళని అవమానపరుస్తావా? అది సత్క్రియ? పొరుగువారి గురించి మాట్లాడుకోవటం అనేది సభ్యత? మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తిని ఎందుకు తీసుకొని వస్తావు మధ్యలోకి? మనం మూడో వ్యక్తి లేనప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే అది సభ్యత? వారి కుటుంబం గురించి, వారి బలహీనతల గురించి ప్రభు అన్నాడు, అది నీ గుండెలో దాచుకోవాలి నువ్వు. అంటే సత్క్రియ అంటే ఏమిటంటే మంచి పనులు ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు చేయాలి. ఖచ్చితంగా ఇది అనుసరించి తీరాలి. ప్రభా నేను ఎలా ఉండాలి అని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచి నేను ఆ సొత్తుగా చేసుకుంటాను. ఆసక్తి ఉంది కదా, నేను నడిపిస్తాను ఇక్కడుండి. పొరుగువారి సహాయం చేయాలని ఉంది కదా, చెయ్యాలని నీలో ఆసక్తి ఉంటే పొరుగువారికి అయ్యా, చాలామంది అంటారు నేను చాలామందికి మేలు చేద్దామని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏదో చెయ్యాలి దేవుడు కొరకుంది, నా దగ్గర లేవు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే అవి నీకు ఇవ్వటానికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడో తీసుకొని వస్తాడు ఆయన. నువ్వు చేయటానికి నీకు ఆసక్తి ఉంటే దేవుడు మిగిలిన పనంతా ఆయన సమకూరుస్తాడు. ఇచ్చే స్థితి నీకుంటే ఆ ఇవ్వటానికి ఏం కావాలో అన్నీ సమకూర్చేవాడు దేవుడు. ఈ సీక్రెట్ మీకు తెలుసో లేదో? పొరుగు వారికి నువ్వు ప్రయాసపడితే నీకు ఎంత ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు ఆయన, నీకు ఎంత బలం కావాలంటే అంత బలం ఇస్తాడు. సత్క్రియలు ఎంత ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళే ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన కృప కలిగి ఉన్నాడు ఆయన. పరిగెత్తడం, అలయక పరిగెత్తండి, అలయక మేలు చేయండి అన్నాడు. విసుక్కుక మేలు చేయండి, అలయక మేలు చేసిటివేమి, అలయం కూడా మేలు చేయాలి. మేలు నిన్న చేశాం కదా, ఎప్పుడు మేలు చేయి. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? నా సహోదరుడు నన్ను దూషిస్తున్నాడే, ఎన్నిసార్లు క్షమించమంటావు? ఎన్నిసార్లు క్షమించాలంట? 2 సార్లా, 3 సార్లా? మరి ఎన్నిసార్లు క్షమిస్తావు నువ్వు? జీవితకాలం అంతా కూడా నువ్వు క్షమించాలి అని చెప్పాడు. ప్రభు మనల్ని క్షమించొద్దా? ప్రభు మనల్ని ఎన్నిసార్లు క్షమించాలి మీరు చెప్పండి? ఇది 2 సార్లా? ఇప్పుడు మనకొక న్యాయము, మనం ఇంకొకరిని క్షమించాలంటే ఇంకొక న్యాయమా? ఆయన ఏమైనా మనకు జీవితకాలం క్షమించాలి దేవుడు. మనమైతే మన పొరుగు వారిని 2 సార్లు చెప్పాను, ఇప్పుడు 3 సార్లు అయింది, ఇప్పుడు 4 సార్లు చెప్పాను, ఇక వాళ్ళు అవ్వదో. ఏది సత్క్రియ? ఏమవ్వదు. అవతల నిన్ను క్షమిస్తున్నాడు కదా ఆయన, నువ్వు క్షమించవా? అవతల ఆయన నీ మెట్ల కనికరం చూపాడే, నువ్వు కనికరం చూపవా? అవతల ఆయన మన పట్ల జాలి చూపుతున్నాడే, నువ్వు జాలి చూపవా ఎదుటి వారి పట్ల? అది సత్క్రియ. అలాంటి ఆసక్తి కలిగిన వారు నాకు కావాలి, అలాంటి వారిని పరిశుద్ధపరుస్తాను, చక్కగా నా సొత్తుగా చేసుకొని ఈరోజు లోకానికి పంపిస్తాను. లోకంలోకి మనల్ని పంపిస్తాడంట ఆయన. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడో ప్రభు తెలుసా? ఆయన కోరికలే వేరండి. అసలు చక్కగా ఆయన మాట వినేవాళ్ళు ఉంటే ఈ లోకంలో మనల్ని మంచి స్థితిలో దేవుడు నిలబెడతాడు. ప్రతిదాన్ని ప్రభా నీ యందు నాకు విశ్వాసం ఉంది, నీ మాట యందు నాకు నమ్మకం ఉంది, నువ్వు చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని నువ్వు మాట్లాడు. ప్రతిదీ నువ్వు చెప్పింది నేను చేయటానికి సిద్ధమే ప్రభా అని నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడు. దేవుడు నీకు ఏమి నేర్పాలో, ఎక్కడ స్థితిలోకి వెళ్ళి నిలబెట్టాలో ఖచ్చితంగా దేవుడు అక్కడ నిలబెడతాడు. సమర్పించుకో దేవుడి ప్రభా. అందుకే అంటారు విశ్వాసి. నువ్వు విశ్వాసం అయితే దేవుడు మాట వినాలి. దేవుడి మీద నమ్మకం ఉంది నీకు, విను, దేవుడు గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. అందుకే మీరు చదివిన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మీరు ఒక విషయాన్ని చదివారు. అంతకన్నా ముందు ఒక విషయం చెప్తాను మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వాక్య భాగము. కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును,
ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. వానికి సమృద్ధి కలుగుతుంది. ఎవరికి ఇస్తాడంట? కలిగిన వానికి. కలిగిన వారికి ఇవ్వాలా, లేని వాళ్ళకి ఇవ్వాలా? ఏంటమ్మా? కలిగిన వారికి ఇవ్వాలా, లేని వాళ్ళకి ఇవ్వాలా? మరి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? చదవండి. వానికే కలిగిన వానికే ఇయ్యబడును, ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. వానికి ఇంకా సమృద్ధి కలుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు. కలిగిన వానికే అంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నావు అనుకో, ఇంక నీకేం చేస్తాడు? ఇంకా సత్క్రియల యందు ఆసక్తి కలిగే విధంగా ఇంకా దేవుడు కృపను చూపుతాడు. అన్నాడు కదా, ఇంకా నిన్ను పరిశుద్ధపరుస్తాను. నీ కలిగింది కానీ ప్రభా ఇదిగో నీకు కొంచెం సత్క్రియల మంచి పని చేయాలి నీకు ఆలోచన వచ్చి నువ్వు ప్రారంభిస్తే ఆయన ఇంకా ఎక్కువగా సత్క్రియలు చేసే విధంగా నేను దేవుడు బ్లెస్ చేస్తాడు. ఒకవేళ సత్క్రియ చేసే ఆసక్తి నీలో లేకపోతే తర్వాత చదవండి ఏమన్నాడు? లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. వాని యొద్ద నుండి పూర్తిగా నేను తీసివేస్తాను. ఎందుకు? ఉపయోగం లేని దానికి ఎందుకు? ఎవరికైనా ఉపయోగం పరిచేవాడికి ఇస్తే వాడు ఉపయోగపరుస్తాడు. నువ్వు ఏది ఇచ్చినా కూడా పనికి రాకుండా దాన్ని దాచిపెట్టుకుంటే నీకెందుకు? దేవుడు మనం పని చేస్తూ ఉంటే దేవుడు దాన్ని సమృద్ధికరంగా మారుస్తాడు. మనం కానీ సత్క్రియలు చేయకుండా ఒకవేళ అన్నీ అయ్యో అక్కడికి వెళ్తే నిద్ర చాలదు, ఇక్కడికి వెళ్తే ఆరోగ్యం పాడైద్ది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వెళ్తాం, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏం పరామర్శిస్తాం, అక్కడికి ఎలా వెళ్తాం, ఇక్కడికి ఎలా వెళ్తాం, అక్కడికి వెళ్తే మనకేమో డిసీజ్ అంటిద్దేమో, ఇక్కడికి వెళ్తే ఇదే సత్క్రియ, ఇదే ప్రేమ? ఇది కాదు కదా ప్రేమ. అందుకే అలా వెళ్ళకపోతే ఉన్నది కాస్త తీసేస్తానని చెప్పాడు. ఎందుకు? కష్టపడేవాడికి కొంచెం ఆరోగ్యం ఇవ్వాలి. ఏమీ లేకుండా ఉన్నాడు, పోనుకో ఇంట్లో కూర్చొని ఉండు, ఆ మోకాలు నొప్పో నడువు నొప్పో కూర్చో, ఎటు పని చేయవు కదా, నలుగురికి పని చేయాలని మనసు లేదు కదా, ఉన్నది కదా తీసేస్తే నువ్వు కూర్చుంటావు. ఉన్నదాన్ని నువ్వు యూటిలైజ్ చేస్తే 10 మందికి నువ్వు ఉపయోగపడితే దేవుడు ఇంకా ఇస్తాడంట. అదే కదా రాయబడి ఉంది, కలిగిన వారికి ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగుతుంది. ఆరోగ్యమైన సమృద్ధే, అన్ని సమృద్ధే. పంచు. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చా, నలుగురు కొరకు ప్రయాసపడు, పరిగెత్తు, నీ రూపాయిని హెచ్చించు. ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు యోగ్యులో నువ్వు గ్రహించి నీకున్న రూపాయిని 10 మందికి హెచ్చించు, బలపరచు. కృంగిపోయిన వారు లేవనెత్తు. రాత్రి పగలైన వారితో గడిపి వారిని నువ్వు బలపరచాలి. కొన్ని మంది కుటుంబాలు ఫెయిల్ అయిపోతాయి, సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వారితో గంటలు నువ్వు కేటాయించు. అయ్యో నేను నిద్రపోవాలి, అయ్యో నాకు ఇది అవుతుంది, కుదరదు. సత్క్రియ, నిజంగా సత్క్రియ అనేది బలవంతంగా రాదు, అది ప్రేమతో ఉబ్బుక్కుంటూ లోపల నుంచి బయటకు వస్తుంది. అయ్యో నా వారే, అయ్యో వారి కుటుంబం పాడైపోతుంది, అయ్యో వారు ఎలా ఉండిపోయారని రాత్రి పగల కన్నీరు గార్చి ఏడుస్తాం. అలాంటి పిల్లలు కావాలంటే దేవుడికి, నాకు వారు కావాలి. సంఘంలో అలాంటి వారిని కోరుకుంటున్నాడు. విశ్వాసులు ఆ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉంటే వారు నా వాళ్ళు అవుతారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే కలిగి ఉన్న వారికే ఇంకా ఇస్తాను, వారు సమృద్ధిలోనికి వస్తారు. అది ఆరోగ్యమైన ప్రతిదీ సరే నేను అనుభవించి చెప్తున్నాడు. ఎన్నో విషయాలు నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. ప్రభుతో ఒకటే చెప్పాను, ప్రభా నువ్వేం చెప్పేది నేర్చుకుంటానికి నేను సిద్ధమే. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడు. నువ్వు ఏది నన్ను నా జీవితంలో తీసివేసేసుకోమంటావో నేను దాన్ని తీసివేస్తాను. ఏది నన్ను కలిగి ఉండమంటావో ఖచ్చితంగా నేను కలిగి ఉంటాను. నీ మాట యందు నాకు విశ్వాసం ఉంది, విశ్వాసంతోనే నా సమస్తాన్ని విడిచి నేను వెంబడిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడు. ఎన్ని విషయాలు చెప్పాడో తెలుసా ప్రభు? చేసినప్పుడు కష్టంగా ఉండుండొచ్చు, బాధగా ఉండుండొచ్చు, అది చేస్తూ ఉంటే ఎంత ఆనందమో మీకు తెలుసా? అనేక మంది అడుగుతారు, నువ్వు ప్రభులోకి వచ్చి ఏం సంపాదించావని. నేను చెప్పాను, మనుషులు సంపాదించుకున్నారు, అమితమైన ప్రేమను సంపాదించుకున్నాను, అమితమైన ఆనందాన్ని సంపాదించుకున్నాను. లోకంలో ఎక్కడ రాని దాన్ని నేను ప్రభువులో ఉండి నేను సంపాదించుకున్నది ఈరోజు లోకస్తులకి కనిపించకపోవచ్చు. నేనేం సంపాదించుకున్నాను? లోకం అనుకున్నది కాదు, లోకము ఊహించని దాన్ని నేను సంపాదించుకున్నాను దేవుళ్ళో. అది దేవుడు తన పిల్లలకి సమృద్ధిగా ఇస్తాడు ఆయన. మనం కూడా
ఎప్పుడు దేవుని పిల్లలుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. అన్ని విషయాలు తల వంచుకోవటం కాదు, చేతకాని వాళ్ళలాగా ఉండటం కాదు. నీకు ఆసక్తి ఉంటే నేను దాన్ని సంపూర్ణంగా చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఆ వాక్యంలో కొత్త మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి మనం ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అని చెప్పి ముగించి వేస్తాను. సమయం అయిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్య భాగం నుండి కొన్ని మాటలు 16వ వాక్య భాగం వరకు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు అమ్మ? ఎవరు? విశ్వాసులతో అంటున్నాడు, మీరు లోకమునికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఉప్పుతో పోల్చాడు. ఉప్పు అందరికీ ఉపయోగమా కాదా? ఉప్పు లేని ఇల్లు ఏమైనా ఉందా? లేదు. ఉప్పు, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి అంటే అందరికీ కూడా మీరు ఉపయోగపడే విధంగా ఉండాలి. అన్ని కుటుంబాలు మిమ్మల్ని బట్టి ఆనందించే విధంగా ఉండాలి. అంటే నీవు లోకానికి ఉప్పు. ఈరోజు ఒక కుటుంబానికి, 2 కుటుంబాలకి కాదు. మదర్ తెరీసా గురించి చెప్తారు కదా, ఆమెలో ఏమున్నాయని ఆవిడికి మెడల్ ఇచ్చారు, బహుమానాలు ఇచ్చారు. ఏమున్నాయి ఆవిడలో? సత్క్రియలు ఉన్నాయంట. దేశం కాని దేశంలో ఉన్నా, ప్రదేశం కాని ప్రదేశంలో తిరుగుతున్నా తనలో ఉన్నది ఏమిటి అంటే సత్క్రియ. అందుకు దేవుడు అంటాడు, నీవు లోకానికి ఉప్పుగా ఉండాలి. సరే, ఉప్పే. ఈ ఉప్పులో సారం పోయిందనుకోండి, ఇది దేనికన్నా ఉపయోగపడుతుందా అమ్మా? సారం లేకపోతే ఎక్కడ బారేస్తావు? మూటలు ఇంట్లో ఏమైనా పట్టుకుంటావా? ఉప్పు అమ్మే దగ్గర సారం లేని ఉప్పు గుట్టలు పోసి ఉంటాయి. సారం లేకపోతే దేనికి పనికిరాదు, బయట వేసి మనుషులు తొక్కటానికి పనికిస్తుంది, కానీ ఆ ఉప్పు దేనికి పనికిరాదు అని చెప్పాడు. మన కూరలో ఉప్పు ఎంత వేస్తాం? 1 స్పూన్ వేస్తామేమో. నువ్వు వండుకొని, మీ ఇద్దరు వండుకునే వంటలో 1 స్పూన్ వేస్తావు. ఆ ఉప్పు 1 స్పూన్ వేసినా కూడా 0.5% కూడా దాంట్లో సాల్ట్, ఉప్పు లేదనుకోండి, ఎంత వేయాలి? నువ్వు కేజీ వేసినా చాలు. కేజీ వేసుకొని తినగలవా? పనికిరాని దాన్ని, చెత్తని మన కేజీ ఎందుకు వేసుకుంటాం దానిలో? అందుకే అంటాడు, ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా వెలిగింపబడిన మనం కూడా లోకానికి ఉపయోగపడకపోతే దేనికి పనికిరా? మనం ఒక ఎదుటి వ్యక్తికి పనికిరాని జీవితాన్ని మనం జీవిస్తే దేనికి, ఎవరికి ఉపయోగపడతాం? మనలో సారం ఉంటే అనేక మందికి ఉపయోగపడతాం. మనలో సారం లేకపోతే మనం కూడా దేనికి పనికిరాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల సారము? మరలా దానికి ఛార్జింగ్ ఇవ్వడానికి అవ్వదు. ఆ ఉప్పులో మరలా ఉప్పు వచ్చే విధంగా చేయటానికి ఇంక అవ్వదు. దేని వలన అది సారము పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికే కానీ మరి దేనికి పనికిరాదు. మనం దేనికి పనికి వస్తామండి? సత్క్రియలు లేకుండా. నాకుంటే నేను తింటే చాలు, నేను పొరుకుంటే చాలు, పొరుగు వాడితో నాకు పని లేదు. దేవుడు దాన్ని ఇష్టపడడు. ఒకవేళ మనలో ఆ క్వాలిటీస్ లేకపోతే ఈ దినం నుంచి మరలా మనం నేర్చుకోవాలి. మరలా మన జీవితంలో ఈ ప్రారంభం అవ్వాలి. ఖచ్చితంగా ఆ ప్రారంభం అయితేనే దేవుడు సొత్తుగా మనం నిలబడతాం. ఆ సత్క్రియలు యందు నీకు ఆసక్తి లేకుండా అలానే వస్తే ఉన్నది కాస్త పోతుంది. మన దేనికి పనికి రాకుండా మనుషులు చేదరించుకొని ఉమ్మి వేయటానికి పనికి వస్తామే కానీ ఎవరికి ప్రయోజనకరంగా ఉండము అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. రెండో విషయాన్ని ప్రభు తెలియజేస్తూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము. మనం ఏంటంటే లోకానికి వెలుగు. మీరు చూడండి, ఒక దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించి మనం ఎక్కడ పెడతాం? బాత్రూంలో పెట్టి తలుపేసేస్తామా? ఎక్కడ పెడతామమ్మా? కిచెన్లో ఏడని పెట్టి తలుపులు వేసుకొని కూర్చుంటామా? హాల్లో కరెంటు పోయింది, లైట్ ఎలగటలేదు, దీపం వెలిగించావు. దీపం వెలిగించి నువ్వు ఎక్కడ పెడతావు అమ్మా? ఆ ఇల్లంతా, ఇంట్లో ఉన్న వారందరికీ కాంతి వచ్చే విధంగా
ఒక దీపస్తంభం ఒక ఎత్తైన ప్రదేశంలో చూస్తాం. ఎక్కడ పెడితే ఇల్లంతా వెలుగుగా వస్తుందో అక్కడ తీసుకొని వెళ్ళి పెడతాం. అప్పుడు అందరికీ కాంతినిస్తుంది, అందరూ ఆనందించే విధంగా ఉంటుంది. ప్రభు అంటాడు, నీవు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని కొంచెము కింద పెట్టరగాని అది ఇంట నుండి వారికి అందరికి ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే వెలుగునిచ్చటానికి దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభము మీదే పెట్టుదురు. ఎక్కడ పెడతారు? ఎందుకు? అందరికీ వెలిగివ్వాలి. మరి మనం ఎంతమందికి వెలిగిస్తున్నాం? ఎంతమంది జీవితాలకు ఉపయోగపడుతున్నాం? మనం ఒక దీపం అనేక మందికి కాంతినిచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది. జీవము కలిగిన మనం, దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం? మనం కొంచెం కొంత దాచుకుంటామా? దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడు చేసిన వాత్సల్యము, దేవుడు చేసిన కార్యాలని నువ్వు లోకానికి ప్రచురించకుండా నువ్వు ఎంతసేపు దాచుకుంటావు? దాన్ని నువ్వు ఎక్కడైనా పెడితే 10 మందికి ఉపయోగం. నువ్వు నేర్చుకునే విద్య, నువ్వు నేర్చుకునే జ్ఞానం 10 మందికి తెలియజేస్తే ఉపయోగం. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, ప్రభు నీ సేవ చేయటం నా వల్ల కాదు అని ప్రభు మాట్లాడితే ప్రభు చెప్పాడు, ఒకవేళ నీవు నేర్చుకున్న ఈ భక్తి ఒకవేళ నలుగురికి పంచకుండా అది నీ దగ్గరే ఉంచుకోవాలి అని అనుకుంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది అని నాతో కొన్ని దర్శనాలు చూపించి సేవకి వచ్చే ముందు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను. అవి నీవు కానీ నీకు నేర్పిన భక్తి, నువ్వు నేర్చుకున్నది, నువ్వు చూసిన ప్రత్యక్షతలు అవి నీలోనే ఉంచుకొని నువ్వు నలుగురికి ప్రచురించకుండా ఉండిపోతే అవి దేనికి పనికిరావు, అవి నిష్ప్రయోజనమైపోతాయి. వెళ్ళి నా మాటలు లోకానికి ప్రకటించు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు కూడా మనం నలుగురికి ఉపయోగపడకుండా ఈ దీపం వెలిగింపబడిన తర్వాత దేవుడు వెలిగించాడు కదా మనల్ని. బలహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, ఎలా అజ్ఞానులుగా ఉన్నప్పుడు దేవుడు మన పిలిచి మన వెలిగించాడు కదా. వెలిగింపబడిన మనం, అనేక మంది ఉన్నారు కదా అజ్ఞానులు లోకములో, వాళ్ళందరి ముందు నీ క్రియలు ప్రచురించాలి కదా. ప్రభు అంటాడు, మనుషులు ఈ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలు మనుషుల ఎదుట చేస్తే దేవుడి నామం ఘనపరచబడిద్దంట. అబ్బాయిల దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అసలు ఎంత మార్పు వచ్చిందండి వీరిలో. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా మారిపోయారు. మన సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి లోకం. ఈరోజు లోకమంతా కూడా దేవుని దూషిస్తూ ఉండగా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు సత్క్రియలు లోకానికి చూపిస్తే లోకం దేవుని మహిమపరుస్తుంది. నీ సత్క్రియలు నువ్వు మంచి పని చేయి, మంచి కార్యాలు చేసి, అన్యుడైనా సరే నువ్వు చేయవలసింది మంచి పనే. చెడు పని చేయకూడదు, వాళ్ళ హాని తలపెట్టకూడదు. ఏది పొరుగు వారిది నువ్వు ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సత్క్రియల ద్వారా నువ్వు లోకంలోకి వెళతావో వారందరంట ఏం చేస్తారు? దేవుడికి మహిమపరుస్తారంట. అబ్బా ఎంత దేవుడండి వాళ్ళ దేవుడు, ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి, అసలు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు. ఆవిడ చూడు ఎలా మారిపోయిందో, ఆ వ్యక్తి చూడు ఎలా మారి, ఇంతకుముందు ఎలా ఉండేవాడు చూడండి, అసలు ఇప్పుడు ఎలా మారిపోయారు వీళ్ళు. అసలు వీళ్ళేనా నిజంగా, అసలు వీరేనా ఇలా మాట్లాడుతుంది, వీరేనా ఈ విధంగా మారిపోయింది అని చెప్పుకుంటే ఇలా దేవుడు గొప్పవాడు, దేవునికి మహిమ. అందుకంటే ఈ లోకమంతా దేవుణ్ణి ఎవరో తెలియదు, దేవుడి శక్తి తెలియదు, దేవుడి ప్రేమ ఏంటో తెలియదు. అది ఎవరు చూపించాలి అంటే ఇదిగో విశ్వాసులనే మీరు ఇదిగో సత్క్రియలను ధరించుకొని లోకానికి చూపించండి. ఆ లోకం ఆ ప్రేమేంటో తెలుసుకొని దేవుణ్ణి మహింపరుస్తారు. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఏదో ఇక్కడుండి వెలిగింపబడి ఈ దీపం నీ వరకు దాచుకుంటే అది నిష్ప్రయోజనమే. దేవుడు మన జీవితాల్లో మరలా సారం కలిగిన ఉప్పుగా చేశాడు. ఇది 10 మందికి పంచకపోతే, ఉపయోగం లేకపోతే దేనికి పనికిరాదు, మనుషుల చేత తొక్కబడటానికి పనికొస్తుంది. 10 మందిలోకి వెళ్ళాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరందరినీ మనందరినీ పిలుస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు మంచి సత్క్రియలు ఆసక్తి కలిగి ఉండండి, నేను మిమ్మల్ని సంపూర్ణంగా చేసి లోకంలోకి పంపిస్తాను. లోకంలో నా ప్రేమని,
నా ఫలాన్ని నువ్వు వెళ్తావు లోకంలో, అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆ దేవుడు మాటలు చెప్పినప్పుడు దేవుడి కార్యం వారి జీవితంలో జరుగుతుంది. వాళ్ళు దురాత్మతో పీడింపబడుతున్నప్పుడు నువ్వు దేవుడి నామంలో ప్రార్థన చేస్తే వాడు విడుదల జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళ జనాల మధ్యలో జరుగుతూ ఉండగా వారు దేవుని మహింపరుస్తారు. అబ్బా వాళ్ళ దేవుడు గొప్పవాడు అని అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. అలాంటి మహిమ కలిగిన దేవుడికి పిల్లలుగా ఉండాలి అని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. ఆయన అనేది ఒక్కటే, నీలో సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు లేకపోతే నువ్వు దేనికి పనికిరాని నిష్ప్రయోజనంగా ఉండిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినం నుంచి మంచి ఆసక్తి కలిగి ఉందాం. దేవుడే నీకు ఏ ఆసక్తి ఉందో దానిలో నేను పరిపూర్ణంగా తీసుకొని వచ్చి ఆయన ఎదుట ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.